శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్, భగవంతుడు సత్యమైన వారు అనే మాట వింటూ వచ్చాము. అలాగే కొంతమంది సత్యమే భగవంతుడు అని కూడా చెప్తారు. మరి ఎవరు సత్యము చెప్పినా వారందరినీ భగవంతుడు అని అనలేము కదా. అయితే ఎక్కడైతే సత్యత ఉంటుందో అక్కడ భగవంతుని సహయోగము ఉంటుంది, భగవంతుని ఉనికి అనుభవం అవుతుంది. భగవంతుడే సత్యమైన వారు అనగా భగవంతుడే సత్య జ్ఞానము ఇచ్చే దాత, భగవంతుడే మనుషులని సత్యత వైపుకి తీసుకువెళ్తారు. మనకి మన సత్య స్వరూపమును గుర్తు చేయిస్తారు. మనము సత్య స్వరూపములో స్థిరపడితే మనము ఎంతో శక్తిశాలిగా అవుతాము. సత్యతలోనే శక్తి ఉన్నది. సత్యతను అసత్యత అనే నల్లని మేఘాలు కప్పివేయలేవు. సత్యమును తప్పని పరిస్థితుల్లో పడేస్తారేమో కానీ ఓడించలేరు. చివరికి విజయము సత్యతకే. కావున మనలో సత్యతా శక్తిని నింపుకోవాలి. సత్యకర్మలు చేస్తే పుణ్యము ఎంతగానో జమ అవుతుంది. ఎవరి కర్మలు అసత్యంగా ఉంటాయో వారు పాపము యొక్క మార్గములోకి వెళ్ళిపోతారు. పాపము వారి బుద్ధిని మలినం చేస్తుంది. సూక్ష్మ పాపములు వారు ధనవంతులుగా అయ్యాము అనుకుంటున్నా, ఫలానా పనులు చేసినా మేం బాగున్నాము అనుకున్నా ఆ సూక్ష్మ పాపములు వారి తలపై భారముగా ఉంటాయి. వారి మనసు బుద్ధిని నిరంతరము భ్రమింపచేస్తాయి. వారు ఈశ్వరీయ సుఖముల సత్యమైన రసాస్వాదన చేయలేరు. కావున రండి మనము సత్యతతో స్వయమును నిండుగా చేసుకుందాము. మొదట తన సత్య స్వరూపమును గుర్తించాలి. నేను ఆత్మను. ఇది మన మొదటి సత్య స్వరూపము. ఆ తరువాత ఆత్మ యొక్క 7 గుణములను స్వీకరించాలి, వాటిని గుర్తించాలి. హే ఆత్మ, నీవు జ్ఞాన స్వరూపానివి. అజ్ఞానమునకు నీ బుద్ధిలో ఏమాత్రము స్థానము లేదు. హే ఆత్మ, నీవు శాంత స్వరూపానివి. నీవు అశాంతియే చెందకూడదు. నీవు ప్రేమ స్వరూపానివి. నీ మనస్సులో అసహ్యమే కలగకూడదు. నీవు ఆనంద స్వరూపానివి. సదా ప్రసన్నంగా ఉండే ఆత్మవు, పరమ పవిత్ర ఆత్మవు. వికారాలతో నీకు సంబంధమే లేదు. నీవు సర్వశక్తివంతుని సంతానము, శక్తిశాలి ఆత్మవు, నిర్భయ ఆత్మవు. ఇదే మన సత్య స్వరూపము. దీనిని మనము గుర్తించడమే కాదు, దాని స్వరూపంగా వాస్తవంగా తయారవ్వాలి. స్వరూపము లేక స్థితి తయారవుతే మనలో ఎంతగానో శక్తి వచ్చేస్తుంది. అది సత్యతా శక్తి. దాని ముందు ప్రపంచమంతా తలవంచవలసినదే. అలాగే మనము అర్థం చేసుకున్నాము, పరమాత్ముని సత్య స్వరూపము ఏమిటో గుర్తించాము. ఇంకా భగవంతుడే మనవారు, నిరంతరము మనకి సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నారు అనేది కూడా అర్థం చేసుకున్నాము. కేవలం బాబా షరతు పెడుతున్నారు, మీ భారమంతా నాకు అర్పించండి, నాది అనేదంతా నీదిగా మార్చండి, చింతని మార్చి సంతోషము తీసుకోండి అని. మరి బాబా మన చింతలన్నీ హరించేవారు, మనల్ని నిశ్చింతగా చేస్తారు. కానీ నాది నాది అనేది మిగిలి ఉంటే, భారమంతా తన మనసులోనే పెట్టుకుంటే మనము ఈశ్వరీయ సహాయమునకు పాత్రులుగా అవ్వలేము. కావున రండి ఈరోజు మనము సత్యస్వరూపమును అనుభవం చేసుకుందాము. ప్రపంచము గురించి కూడా సత్యత ఏమిటో తెలుసుకుందాము. ఈ ప్రపంచము ఇప్పుడు సమాప్తమయ్యేదే. ఏ వస్తువులు, వైభవములు, ధనము, సంపదలు ఉన్నాయో వాటి సత్యత కూడా గుర్తుపెట్టుకుందాము. ఇవన్నీ కేవలం ఉపయోగించుకోవడం వరకే. ఇవన్నీ వినాశి, ఇవి అవినాశి కాదు. 4 వైపులా సత్యతా దృష్టితో చూస్తూ ఈరోజు పరమ సత్య స్వరూపుడైన బాబాను పదే పదే చూద్దాము. 10 సెకండ్ల పాటు ప్రతి గంటకి 2-3 సార్లు సత్యస్వరూపుడైన బాబాను చూద్దాము.
ఇక్కడ కూర్చొని ఆ పరమ సత్యమును చూస్తూ ఉన్నాము. తన నుండి నలువైపులా వ్యాపిస్తున్న తేజస్సు నన్ను ఎంతగానో ఆకర్షిస్తూ ఉన్నది. అతడు నిరాకారుడు, కానీ అతి సుందరుడు. తన సౌందర్యమును చూస్తే మన చిత్తము తృప్తి చెందుతూ ఉన్నది. ఇలా ఈరోజు ఆత్మ యొక్క సత్యస్వరూపము మెరిసే జ్యోతిని చూద్దాము. అదేవిధంగా పరమాత్మని సత్యస్వరూపమును చూస్తూ పరమ ఆనందము పొందుదాము. ఓం శాంతి.